వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే అది ఎన్డీఏ కూటమి వల్లే సాధ్యమవుతుందని బద్వేల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని, బద్వేలులో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని వారు పేర్కొన్నారు. సోమవారం బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులతో కలిసి పోరుమామిళ్ల పట్టణంలోని రంగసముద్రం పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి జరగాలంటే అది ఉమ్మడి కూటమితోనే సాధ్యమవుతుందని, రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థి గెలుపు కోసం మీ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు పేర్కొన్నారు. రోషన్న మీ అందరికీ తెలిసిందే. విజయనగర వాసిని. ఇంతకుముందు విజయమ్మ గారి ఆశీస్సులతో, కిషన్ గారి ప్రోత్సాహంతో, పెద్దలందరి ఆశీస్సులతో తెలుగుదేశం టికెట్ మీద ప్రచారం చేయడం జరిగింది. పరిస్థితులు ఉమ్మడి పొత్తులో భాగంగా కమలం బీజేపీకి కేటాయించడం అనేది బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీ సీటును మళ్ళీ విజయమ్మ గారు, మేడం విజయమ్మ గారు, కిషన్ గారి ఆశీస్సులతో, అరుణేశ్వరి మేడం ఆశీస్సులతో, జనసేన బీజేపీ పెద్దల ఆశీస్సులతో మేము కమలం గుర్తుపైన మళ్ళీ ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రజల్లో బీజేపీ గుర్తు మారినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు పథకాల వలన, ప్రజా సంక్షేమ పథకాల వలన ప్రజలు విశేష స్పందనతో ఆదరించడం జరుగుతుంది. తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి, మరి వర్కర్లు అయితేనేమి, అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో విసిగి వేసారి ఉన్నారు. వారందరూ ఉమ్మడి అభ్యర్థినైనా నాకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గవర్నమెంట్ రావాలని, సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇది సత్యం. ఇల్లులో మాకు తెలుస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన పథకాలు అయితేనేమి, అక్కడ మోడీ గారు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజలు ఎంతో ఆకర్షితులవుతున్నారు. ఇక్కడ మన మేనిఫెస్టోలో ఇచ్చిన 6 పథకాలు, మరి నిన్నటికి పెన్షన్ 3,000 నుండి డైరెక్ట్ 4,000 చేయడము, అది ఏప్రిల్ నుండి అమలు చేయడము, ఇసుక ఫ్రీగా వేయడము, మరి నరేంద్ర మోడీ గారు 1 నేషన్ 1 రేషన్ అనే పథకము, ఆయుష్మాన్ భవ, ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఆయన వాటికి కూడా ప్రజలు ఆకర్షితులవుతున్నారు. కాబట్టి ప్రజల సంపూర్ణ మద్దతుతో ఈసారి ఎన్డీఏ అభ్యర్థిగా నేను గెలుస్తానని, ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, మేము ఖచ్చితంగా గెలుస్తామని, మా గవర్నమెంటు ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంటు పైన మోడీ గారి గవర్నమెంట్ వచ్చి మన నియోజకవర్గం అభివృద్ధికి స్టేట్ గవర్నమెంటు నిధులు, మరి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రజలందరూ సుఖ సంతోషాలు క్షేమంగా ఉండాలని ఈ పొత్తు ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలుపుకుంటూ, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ, జనసేన, బీజేపీ మరియు తెలుగుదేశం కార్యకర్తలంతా ఎంతో ఉత్సాహంగా ఈ కాన్వెన్లో పాల్గొంటున్నారు. మాతో పాటు ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కూడా మాతో పాటు కలిసి పనిచేస్తూ మేమందరం ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ప్రజలు కూడా ఎంతో ఆదరించడం జరుగుతుంది. ప్రజల నుండి ఎంతో స్పందన లభించడం జరుగుతుంది. కాబట్టి ఈ స్పందనతో ఖచ్చితంగా మేము ఎన్డీఏ అభ్యర్థిగా నేను గెలుస్తానని అందరికీ మీ అందరికీ కృతజ్ఞత, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ, ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరందరూ నాకు సహాయం చేయాలని, కమలం గుర్తుపైన ఓటు వేయాలని మీ అందరినీ మరొకసారి వేడుకుంటూ సెలవు.